హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మూవీ డేట్కి వెళ్తున్నాను విత్ మై బేబీ అండ్ మై హస్బెండ్. అండ్ దానికోసం నేను రెడీ అవుతున్నాను. మేము ఏ మూవీకి వెళ్తున్నామో అది మీకు తర్వాత చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇది నా అవుట్ఫిట్ ఈ రోజుకి. అండ్ అప్పుడే నేను తలస్నానం చేసి లైట్గా కోమ్ చేస్తున్నాను, కంప్లీట్గా కాదు. మేకప్ వేసుకునే ముందు నేను నా హెయిర్ని ఇలా పైకి క్లిప్తో పెట్టేస్తాను, హెయిర్ వల్ల డిస్టర్బెన్స్ ఉండొద్దని. అండ్ ఫస్ట్ నేను ఫౌండేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అది లాక్మీ 925 ఫౌండేషన్ అకార్డింగ్ టు మై స్కిన్ టోన్. ఫస్ట్ నేను డాట్స్ లాగా అప్లై చేస్తాను నా ఫేస్ అంతా. తర్వాత నేను బ్లెండర్తో మొత్తం బ్లెండ్ చేస్తాను. ఫేస్ మొత్తం ఈవెన్గా ఫౌండేషన్ అప్లై చేస్తాను. అండ్ ఇక్కడ నేను ఫౌండేషన్ తర్వాత ఎలాంటి కాంపాక్ట్ పౌడర్ వాడట్లేదు, నాకు అదే హెవీ అనిపించింది. మీరు చూస్తున్నారు కదా, నేను ఒక రెడ్ చిన్న అద్దం యూజ్ చేస్తున్నాను. అది మా హస్బెండ్ నాకు ఇచ్చిన థర్డ్ గిఫ్ట్ మిర్రర్, ఎందుకంటే నాకు అద్దం అంటే అంత పిచ్చి. అండ్ నా నేను డాజ్లర్ వారి ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నా. నా ఐబ్రోస్ లెఫ్ట్ సైడ్ది కొంచెం అవుట్ ఆఫ్ షేప్ అనిపిస్తుంది, సో దాన్ని కవర్ చేయడానికి నేను ఐబ్రో పెన్సిల్ వాడతాను. అండ్ నెక్స్ట్ ఐలైనర్ లేనిది నా ఐస్కి ఆ గ్లో అనేది రాదు అనిపిస్తుంది. సో ఐలైనర్ నేను కంపల్సరీ పెడతాను ఎవ్రీ టైమ్ ఐ గో అవుట్. నాకే కాదండి, ఐలైనర్ పెడితే ప్రతి ఒక్కరి కళ్ళు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మేబీ ఐలైనర్కున్న సీక్రెట్ అదే ఏమో. అండ్ నెక్స్ట్ నేను ఐకానిక్ కాజల్ అప్లై చేస్తున్నాను. ఎంత కాజల్ పెట్టినా ఐలైనర్ పెట్టినా ఫేస్కి హైలైటర్ యూజ్ చేయండి, ఫేస్కి ఆ గ్లో అనేది రాదు అనిపిస్తుంది. అండ్ నేను ఇప్పుడు నా ఫేస్కి ఇన్సైడ్ హైలైటర్ వాడుతున్నాను. అండ్ నా నోస్కి అది ఎక్కువ అప్లై చేస్తాను. నోస్ తర్వాత లైట్గా చీక్స్కి కూడా అప్లై చేస్తున్నా, ఎందుకంటే అక్కడ నేను ఇప్పుడు బ్లష్ పెడతాను. కమింగ్ టు మై ఫేవరెట్ లిప్స్టిక్, ఇది 925 లాక్మీ లిప్స్టిక్ పింక్ షేడ్. లిప్స్టిక్ పెట్టండి ఆ మేకప్ లుక్ కంప్లీట్ అవ్వదు కదా. అప్లయింగ్ మై పర్ఫ్యూమ్ విక్టోరియా సీక్రెట్. నెక్స్ట్ నా ఫాసిల్ వాచ్, చేతులు బోడిగా కనిపించకూడదని. అండ్ లైట్గా అలా నా హెయిర్ని కోమ్ చేసి లీవ్ చేస్తాను. నా డ్రెస్ మీద ఉన్న పింక్ పూల్తో మ్యాచ్ అవ్వాలని నేను పింక్ స్లింగ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్నాను నా బ్యాగ్స్లో నుంచి. సో ఇదండి నా మేకప్ లుక్ అండ్ నా అవుట్ఫిట్ లుక్. అండ్ నేను ఇలా రెడీ అయ్యి నా పాప అండ్ హస్బెండ్తో ఇనార్బిట్ మాల్ వెళ్తున్నాము, అక్కడ మూవీ చూద్దామని. మా పాప అయితే వెళ్ళే దారిలోనే పడుకుంది, తర్వాత మమ్మల్ని మూవీ టైంలో డిస్టర్బ్ చేద్దామనో ఏమో. ఇనార్బిట్ మాల్ వెళ్ళాలంటే మేము గచ్చిబౌలి ఎగ్జిట్ దగ్గర దిగుతాము. ఓఆర్ఆర్ అనేది మాకు చాలా ఈజీ చేసింది జర్నీ. ట్రాఫిక్ లేకుండా మేము ఎక్కడికైనా ఓఆర్ఆర్ నుంచి మ్యాక్సిమం 1.5 అవర్లో వెళ్ళిపోతాము. ఇనార్బిట్ మాల్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు, క్రిస్మస్ సీజన్ కదా. ఇలాంటి లొకేషన్స్ చూస్తే లేడీస్ ఆగుతారా? పిగ్స్ తించేదాకా చంపుతారు కదా, వాళ్ళ పార్ట్నర్స్కి ఆ రోజు మూడినట్టే.
మా పాప అయితే మాల్లోకి రాగానే ఆ డెకరేషన్స్ అవన్నీ చూసి చాలా ఎక్సైట్ అయిపోయింది. మేము ఏ మూవీ వెళ్తున్నామో చెప్పలేదు కదా, అదే అండి హాయ్ నాన్న. ఈ మూవీ వచ్చి చాలా రోజులు అవుతున్నా మాకు చూడడానికి ఇప్పుడే కుదిరింది. ఈ మూవీని మీరు చూడనట్టయితే నేనైతే 100% ఈ మూవీ చూడాలని రికమెండ్ చేస్తాను. అలా థియేటర్లోకి ఎంటర్ అయ్యాము అండ్ మేము లాస్ట్ సీట్ బుక్ చేసుకున్నాము. బికాస్ మా పాప ఒక్క దగ్గర కూర్చోదు, ఎగురుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. సో వేరే వాళ్ళకి డిస్టర్బ్ అవ్వద్దని. మూవీ అయిపోయాక మేము ఇన్ఆర్బిట్లో ఉన్న ప్లే జోన్కి వెళ్ళాము. అక్కడ మా పాప బాగా ఆడుకుంది, షీ ఎంజాయ్డ్. అండ్ ఫైనలీ మేము ఈ సెటప్ దగ్గరికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు ఇన్ఆర్బిట్ మాల్లో దీన్ని. నేను కూడా ఒక స్నాప్ దిగుదామని అక్కడ నిలబడితే నేను అడ్డొస్తున్నానని తనకి, మా పాప నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమంది. సో ఇదండి ఈరోజు మా వ్లాగ్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. అలా తినేసి తిరిగేసి ఫైనల్లీ ఇంటికి వెళ్ళేసరికి 11 అయ్యింది. ఒకటి మాత్రం మర్చిపోకండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.